దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారిని గురించిన సరైన అవగాహన లేకపోవడం చేత అనేక మంది యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించలేకపోతున్నారు, దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నారు. మన ప్రియులు దైవజనులు లాజరస్ ప్రసన్న బాబు గారు వారు చేసిన వ్యాఖ్యానాన్ని మీకు వినిపిస్తాను. వారు ఏం మాట్లాడారో ఆ వ్యాఖ్యానం తర్వాత మీకు ప్రభువుని గురించిన అతి శ్రేష్టమైన విషయాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ముందు మరి ప్రసన్న బాబు గారు చేసిన వ్యాఖ్యానాన్ని వినండి ప్రియులారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు అంటే మొట్టమొదట నా కొడుకు పుట్టాడని ఎవరు కూర్చొనుకున్నాడు? ఆయన నీకోసం నాకోసం అనుకోలేదు, యేసు కూర్చొన్నాడు. ఆయనే పుట్టినవాడు. సో యేసు పుట్టాడా? సంకల్పంలో పుట్టాడా? ఎస్, పుట్టడం అంటే సంకల్ప ప్రకారంగా కనటం, తనలో ఉన్నప్పుడే జ్యేష్ఠుడుగా ఆయన ఎన్నుకోవటం. అలా ఎన్నుకొని మొదట యేసును తీశాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మను తీశాడు. మనం ఇప్పుడు మనుష్యులను చేద్దామని తర్వాత మనందరినీ చేశాడు. అలాగని మనం లేమా? యేసు ప్రభువుని చేసినప్పుడు మనం లేమా? బయటికి తీసినప్పుడు ఏమండి, ఇదంతా మనకి తెలిసే ఉన్నది అంటున్నాడు. ఏంటి? ఎస్, మీకు భావం అర్థమైతే, వాక్య భావం మీకు అర్థమైతే చాలా స్పష్టంగా ఉంటుంది నాయన. మీకు వాక్య భావం తెలియకపోతే కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు నాయన అంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో యేసు ప్రభు తండ్రి చేత పుట్టబడిన వాడు, తండ్రి కలుగు చేసిన వాడు, తండ్రి చేత ఉద్భవింపబడిన వాడు అని ప్రసన్న బాబు గారి యొక్క వ్యాఖ్యానం. నేను దీన్ని విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వీరి సంఘాలు క్రీస్తు సంఘాలే కానీ వారి బోర్డు సంఘ పేరు క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, కానీ వీరు క్రీస్తును ఆరాధించరు. పేరేమో క్రీస్తు సంఘం, క్రీస్తును ఆరాధించరు. మరి ఏం చేస్తారు? క్రీస్తు సంఘంలో క్రీస్తుకు విరోధంగా బోధిస్తూ ఉంటారు. పేరుకు క్రీస్తు సంఘం, క్రీస్తు శరీరం అనబడిన సంఘం, ఆ సంఘంలో క్రీస్తుకు విరోధమైన బోధలు. యేసుక్రీస్తు వారు ఎవరు అనేది ఇంకా వారికి అర్థం కావట్లే. కన్ఫ్యూషన్లో ఉండేది మనం కాదు, కన్ఫ్యూషన్లో ఉండేది బాబు గారు. నేను చదువుతున్నాను, వినండి ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే యేసు ప్రభు తండ్రి కంటే వచ్చాడు, తండ్రికి పుట్టినవాడు, తండ్రి చేత ఉద్భవింప చేయబడినవాడు. సంకల్పం నుంచి మొదటిగా యేసు ప్రభువును తీశాడు, తర్వాత పరిశుద్ధాత్మని తీశాడు, తర్వాత మనల్ని ఆయన సృజించుకున్నాడు అని ఈ మాటలు చెప్పినప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభు వారు పుట్టినవాడా? సృష్టికర్త కాడా?
ఈ యొక్క సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త కాడ ఆయన ముమ్మాటికి సృష్టికర్త. మన ప్రభువారు యేసు ప్రభువారు సృష్టికర్త. అవేవి చెప్పకుండా పుట్టినవాడు అని చక్కగా చెప్పేశాడు. కన్ఫ్యూషన్లో ఉండేది బాబు గారు, ప్రసన్న బాబు గారు. మీరు ఆయన పుట్టినవాడా, పుడితే వచ్చినవాడా అంటే దీనికి పర్యాయ పదాలు లేనట్టు, ఎవరో కంటే ఆయన ఈ లోకానికి వచ్చేసినట్టు ప్రభువుని గురించి తెలుసుకున్న వివరణ వ్యాఖ్యానం మీరు చేశారు. నేను చేస్తున్నాను చూడండి, యేసు ప్రభువును గురించిన వ్యాఖ్యానం. ఇక్కడ ఆయనను లోకానికి జ్యేష్ఠ కుమారునిగా పరిచయం చేయాలని, అద్వితీయ తన సొంత కుమారునిగా పరిచయం చేయాలని మీరు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాదు, నేను చూపిస్తున్న లేఖనాలను బట్టి కాదు. కుమారుడుగా వచ్చేశాడు ఆయన. దేవునికి పుట్టినవాడు, సంకల్పంలో కనబడినవాడు. అంటే ఆయన కంటే వచ్చాడు, ఉద్భవింపజేస్తే వచ్చాడు, సృష్టించుకుంటే వచ్చినవాడు. ఆయన స్వయంభవుడు కాడు. నేను యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యంలో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. తండ్రికి పుట్టినవాడు అంటే పరలోకము నుండి దిగి వచ్చినవాడు అని పైన ఉంది. దిగి వచ్చినవాడు, పరలోకము నుండి దిగి వచ్చినవాడు. మళ్ళీ ఇంకొక అర్థం ఉంది, పరలోకానికి ఎక్కిపోయినవాడు. ఆయన భూలోకానికి వచ్చాడు, పనిని ముగించుకొని తిరిగి ఎక్కిపోయాడు. వచ్చి వెళ్ళిపోయినవాడు. పుట్టుట అంటే అది. తండ్రికి పుట్టిన కుమారుడు అంటే, నేను ఇంకొక విషయం చెప్తాను. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 5వ వాక్యంలో, ఆయన స్త్రీయందు పుట్టి ధర్మశాస్త్రమునకు లోనైన వారిని విడిపించుటకు ఆయన పుట్టినట్టుంది. అక్కడ తండ్రికి పుట్టాడు, అక్కడ స్త్రీయందు పుట్టాడు. మనం అక్షరార్థంతో ఆయన్ని పుడితే వచ్చాడని, కంటే వచ్చాడని వారి అర్థం. అది వారి మైండ్ సెట్లో ఏంటంటే, మనిషిలాగా ఆయన కంటే వచ్చాడు, ఇట్లాగా కంటే వచ్చాడు, పుడితే వచ్చాడు. తండ్రికి పుట్టాడు, ఇక్కడ స్త్రీ యందు పుట్టాడు. ఏది వాస్తవం? అందుకోసమే ఇలాంటి పెడ అర్థాలు తీస్తారని ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అని పై వచనంలో ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యంలో, మీరు పుడితే వచ్చినవాడు, కంటే వచ్చినవాడు అంటారని దేవునికి తెలిసి ముందుగానే పరలోకముని దిగి వచ్చినవాడు, పరలోకానికి ఎక్కిపోయినవాడు అని అక్కడ స్పష్టంగా ఉంది. యేసు ప్రభు ఎవరు అంటే, వచ్చినవాడు అంటే పుట్టినవాడు అంటే దాని అర్థం ఏంటంటే వచ్చినవాడు అంటే అంతకు ముందు ఆయన ఎవరు అంటే సృష్టికర్త. యేసు ప్రభు ఎవరు అంటే సృష్టికర్త. సృష్టికర్త మన కొరకు వచ్చాడు, మన కొరకు పుణ్యదాన కార్యము చేసి తన ప్రాణమును అర్పణ చేసి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు. మరలా మన కొరకు రాబోతున్నాడు. ప్రభువుని గురించి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆయన దేవుడు,
ఆయన సృష్టికర్త అని చెప్పాలి. ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండగా కలుగలేదు. ఇటు తీసాడట, అటు తీసాడట. సంకల్పం నుంచి ఇలా తీసేశాడు, ప్రభువును అలా తీసేశాడు, పరిశుద్ధాత్మని ఇలా తీసేశాడు. అలా తీసేస్తే వచ్చేసాడా? సంకల్పం నుంచి అలా తీసేసాడంట. ఇదే మాయమంత్రమా? ఎంత చిన్నతనంగా మాట్లాడుతున్నారండి. తీస్తే వచ్చాడా? ఆయన తీసినప్పుడు మనం ఉన్నామా? చూడండి, ఆయన పరలోకంలో నుండి వచ్చినట్టు లేఖనం చెప్తుంది. అవి మీకు తెలుసు, కానీ చెప్పరు. పరలోకం నుండి రావడమే ఆయన పుట్టుక. దాని అర్థం యేసు ప్రభువు పరలోకం నుండి దిగి వచ్చాడు అనేది పుట్టుక. మరణ పునరుద్ధానం అనేది ఎక్కిపోవడం, ఆరోహణం. ఇటువంటి అర్థాలు చెప్పాలి. క్రీస్తు సంఘమే గాని క్రీస్తుకు విరోధంగా బోధించే సంఘం అది అని మీరే చెప్తున్నారు మీ బోధలో. క్రీస్తు సంఘమే గాని క్రీస్తును ఆరాధించే సంఘం కాదా? క్రీస్తు ఆరాధ్యుడు కాడా? క్రీస్తు సృష్టికర్త కాడా? మరి ఇక్కడ ఏంటి అర్థం? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండగా కలుగలేదు. ఈ సృష్టి యావత్తు ఆయన మూలముగా కలిగింది అని ఉంది. ఆయన లేకుండగా ఏది కలుగలేదు అని యేసు ప్రభువుని గురించి ఉంది. అక్కడ 14వ వాక్యంలో ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము అంటే దేవుడై ఉన్న వాక్యం యేసు అనే శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చిన దైవ కుమారుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇంత వివరణ ఇక్కడ పెట్టుకొని తండ్రి పుట్టిన అద్వితీయ కుమారుడు, తండ్రి కన్న జ్యేష్ఠుడు, ఈ మాటలు ఎందుకు వస్తున్నట్టు? ఇలా తీసేశాడంట, అలా తీసేశాడంట. ఏం తీయడం ఏంటి? యేసు ప్రభువు చెప్పుకున్న మాటలు మీరు చదువుకోలేదా? నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను, చూడండి ప్రియులారా. ఎందుకు అంటే లేఖనాలు చక్కగా సవివరంగా తెలిసి మనం మాట్లాడాలి. ఆయన సృష్టికర్త, యేసు ప్రభువు వారు సృష్టికర్త. ఆయన లేకుండగా ఏది కలుగలేదు. నేను మీకు 4 విషయాలు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వాక్యంలో పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు. యేసు ప్రభువు వారు ఎవరు అంటే, పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని అని ఆయన నోరార పలుకుతున్నాడు. నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని, తండ్రికి పుట్టాడని, స్త్రీ యందు పుట్టాడని. స్త్రీ యందు పుట్టినా తండ్రికి పుట్టినా దాని అర్థం ఏంటంటే పరలోకం నుండి దిగి వచ్చాడు అని అర్థం. ఆయన దిగి వచ్చినవాడు అని అర్థం. రెండవ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వాక్యం. అక్కడ ఏముందంటే, ఇందు నిమిత్తమే కదా బయలుదేరి వచ్చి తిని అని ఉంది. ఎందు నిమిత్తము ఆయన బయలుదేరి వచ్చాడంటే, సమీప గ్రామాలలో
దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన బయలుదేరి వచ్చాడు. ఎక్కడి నుండి బయలుదేరి వచ్చినాడు? పరలోకము నుండి బయలుదేరి వచ్చినాడు. అంటే ఆయన పరలోకంలో ఉన్నవాడు. తండ్రి కంటే స్త్రీ కంటే వచ్చాడని ఈ బోధలు వింటుంటే ఏంటి ఎటుపోతుంది ఈ లోకం? ఏం నేర్పుతుంది క్రైస్తవ లోకం? నేను బయలుదేరి వచ్చి తిని అంటే ఆయన అన్ని కాలాలలో ఉన్నవాడు. మనకు ప్రకటన గ్రంథంలో ఉంది, అన్ని కాలాలలో నేను ఉన్నానని. ఆయనకి తెలియకుండా ఏది లేదు. ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఆయన మూలముగానే సమస్తమును కలిగింది. అంటే ప్రభు ఎవరు అంటే సృష్టికర్త. సృష్టికర్త చూశారా? బయలుదేరి వచ్చి తిని అని చెప్పాడు మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వాక్యంలో. మరో వాక్యాన్ని కూడా మీకు చెప్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వాక్యంలో, పాపులను పిలువ వచ్చి తిని నీతిమంతులను పిలువ రాలేదు. పాపులను పిలువ వచ్చి తిని అనే మాట మీకు పరిచయం చేస్తున్నా. పుట్టి తిని అంటే దాని అర్థం ఏంటంటే, వచ్చి తిని అంటే పరలోకం నుండి దిగి వచ్చి తిని అని దాని అర్థం. జ్యేష్ఠుడుగా పుట్టాడు, జ్యేష్ఠ కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు. ఈ మాటల చేత క్రైస్తవ లోకానికి మీరు ఏం పరిచయం చేస్తున్నారంటే, ఆయన మనలాగా కుమారుడు అన్నట్టు చెప్తున్నారు. ఆయన దైవ కుమారుడు, ఆయన మనకు అన్న అని చెప్తున్నారు. ఇక్కడ లేఖనంలో ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు చెప్పినట్టు చెప్పట్లా. ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, నేను పాపులను పిలవడానికి పైనుండి వచ్చిన వాడను. పాపులను పిలవచ్చు తిని అంటే పాపులలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైనట్టు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంది. ఆయన ఎందుకు వచ్చాయంటే పాపులను రక్షించడానికి, అనగా పాపులలో ఉన్న పాపాన్ని తీసివేసి వారిని పరిశుద్ధుల స్వాస్థ్యములోనికి వారిని తీసుకురావడానికి ఆయన వచ్చినవాడు. మరొక మాట చూపిస్తాను. మరొక మాట ఏంటంటే యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యంలో, అక్కడ పిలాతు తీర్పిస్తున్న ఆ సందర్భంలో ఆయన మాట్లాడారు. పిలాతు గారు మాట్లాడారు. చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వాక్యాల్లో, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. నేటి కాలంలో పిలాతులాగే ఉన్నారు. యేసుప్రభు వారు సత్యం కోసం సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అంటే, నేను వచ్చాను అంటే, ఈ లోకమంతా అబద్ధమునకు జనకుడైన సాతాను ఏలుబడిలో ఉన్నప్పుడు సత్యమేంటో నేను చెప్పడానికి వచ్చాను. అందుకోసం నేను ఈ లోకానికి వచ్చాను. పుట్టి తిని అంటే ఇప్పుడు మన బాబు గారు చెప్పినట్టుగా అంటారేమో అని వెంటనే పుట్టి తిని అన్న దగ్గర ఏమన్నా అంటే, నేను వచ్చి తిని అన్నాడు. ఇందు నిమిత్తం నేను వచ్చి తిని. పుట్టి తిని అంటే దాని అర్థం వచ్చి తిని అని అర్థం. ఎవరో కంటే ఆయన పుట్టాడు, ఎవరో కంటే వచ్చాడు. ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన జ్యేష్ఠుడు. ఇటువంటి మాటలతో విశ్వాసుల్లో ఉన్న విశ్వాసాన్ని నీళ్లు జిమ్మి చలాక్ చేస్తున్నారు. మీ బోధలు అలా ఉన్నాయి. క్రీస్తు సంఘమే గాని క్రీస్తును దేవుడుగా అంగీకరించలేకపోతున్నారు, క్రీస్తును ఆరాధించలేకపోతున్నారు.
యేసుక్రీస్తు వారు సృష్టికర్త. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుండి కొన్ని వాక్యాలు నేను చదివి వినిపిస్తున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అక్కడికి వరకు చాలా క్లియర్గా ఉంది. మనలను ఆయన రాజనివాసులుగా చేయడానికి, ఆయన మనకు విమోచనము పాప క్షమాపణ కలిగించడానికి, దేవుని రాజనివాసులుగా చేయడానికి దేవుని కుమారుడు లోకానికి వచ్చినట్టు అక్కడ ఉంది. ఆ కుమారుని గురించి తండ్రి అభిష్టం ఏంటో అక్కడి నుంచి రాయబడింది. తండ్రి ఏం చెబుతున్నాడో వ్రాయించాడు. ఆయన అని, ఆయన ఎవరు? ఆయన అంటే యేసుప్రభు వారు. తండ్రి మనసులో ఉన్న మాట చెప్తున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబూధుడై ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు వారు. ఎనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఏంటండి? యేసు ప్రభువు ఎవరు? అదృశ్య దేవుడు. యేసు ప్రభువు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమును సృజించినవాడు. ఆయన చేతని ఇదంతా సృజించబడింది. ఆయన అన్నిటికంటే ఆది సంభూతుడు, ముందున్నవాడు. కలిగినంత కూడా ఆయన మూలంగా కలిగింది అని తండ్రి చెబుతున్నాడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇంకా ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనియు తండ్రి అభిష్టమాయను. తండ్రి ఇష్టమాయను అంటే ఆయన నావలే దేవుడు, నావలే సృష్టికర్త, ఆయన ఆది సంపూతుడు. నేను ఏమై ఉన్నాను? ఆయన ద్వారానే ఇదంతా సృష్టింపబడింది. ఆయన ద్వారానే సృష్టి కలిగింది. తండ్రి అభిష్టమాయను. ఆయన ద్వారానే పాపులకు పరిశుద్ధత, విడుదల, విమోచన ఆయన ద్వారానే అని తండ్రికి అభిష్టమైందట. తండ్రి కుమారుణ్ణి దేవుడుగా పొగుడుతున్నాడు, శ్లాఘిస్తున్నాడు కుమారుణ్ణి. ఆయనే అదృశ్య దేవుడు, ఆది సంభూతుడు, చనిపోయిన వారిలో మొదటిగా లేచినవాడు, మొదటివాడు ఆయనే. కలిగిందంతా కూడా ఆయన చేతనే, ఆయన ద్వారానే సృజించబడింది. ఆయన సృష్టికర్త అని తండ్రికి అభిష్టమైతే బాబు గారికి ఇష్టంలే. బాబు గారికి ఎంతసేపటికి అద్వితీయ కుమారుడు, జ్యేష్ఠుడు, మనందరికి అన్నయ్య. ఇది ఈయన బోధ. దయచేసి నా ప్రియ దేవుని పిల్లలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వాక్యాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన అంటే క్రీస్తు దేవుని స్వరూపమై
దేవుని స్వరూపము కలిగిన వాడి ఉండి, ఆయన ఎవరు? దేవుని స్వరూపి. తర్వాత దేవునితో సమానుడు, దేవునితో సమానుడు, దేవుని స్వరూపి. అయితే ఆయన కలిగిన మనస్సు ఏంటంటే, మనల్ని రక్షించడానికి మనుషుడిగా వచ్చిన వాడు, నీకోసం నా కోసం దాసునిగా తగ్గించుకున్నవాడు, సమస్తమును మనకు రక్షణ ప్రసాదించడానికి సిలువలో రిక్తుడైన వాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు సృష్టికర్త అండి, ప్రభు సృష్టికర్త. చూడండి, శిష్యులకు కూడా ఆ సంగతి అర్థం కాల. బాబు గారికి అర్థం కాలేదు కదా, అట్లాగే వాళ్ళకు కూడా అర్థం కాల. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 38 నుండి 41 వచనాలు చదువుతున్నా. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునిరి. సృష్టికర్త అని వారికి అర్థం కాల. గాలిని గద్దించినప్పుడు లోబడింది, సముద్రం ఊరుకోమంటే నిమ్మళించింది. సృష్టి మీద అధికారము ఆయనకి ఎలా వచ్చింది అంటే, సృష్టికర్త కాబట్టి ఆయన మూలమున సమస్తమును కలిగింది కనుక వాటిని అణిచాడు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువు వారు సృష్టికర్త. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఈయన అన్ని కాలాలలో ఉన్నవాడు, అన్ని కాలాలకు సరిపోయినవాడు. ఈయన ఆరాధ్యుడు, ఈయన ఆరాధ్యుడు, ఈయన ఆరాధ్యుడు. మనం ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో 12వ వాక్యంలో ఈ గొర్రెపిల్ల, వధింపబడిన ఈ గొర్రెపిల్ల స్తోత్రాలకు అర్హుడు అని ఉంది. ప్రియులారా, గొర్రె బాప్తిస్మిచ్చు యోహాను ఆయన చెప్పిన మాట, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఆ యేసు ప్రభుల వారి దేవుని గొర్రెపిల్లగా, వధింపబడిన గొర్రెపిల్లగా ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 12వ వాక్యంలో ఆ గొర్రె పిల్ల, వధింపబడిన ఆ గొర్రె పిల్ల దేవుని శక్తి, మహిమ, ఘనత, స్తోత్రాలకు అర్హుడుగా ఆ గొర్రె పిల్లను గురించిన ఆరాధన అక్కడ ఉంది. ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా వారు తలపోసుకుంటూ ఆరాధించుకుంటున్నారు. రోమిలికి రాసిన పత్రికలో 9వ అధ్యాయం 5వ వాక్యంలో సర్వాధికారి అయిన దేవుడు అని క్రీస్తుని గురించి, ఆయన నిత్యము స్తోత్రారుడు అని క్రీస్తుని గురించి స్పష్టంగా ఉంది. ప్రియులారా, మరి క్రీస్తు సంఘం ఈ వాక్యాన్ని బట్టి క్రీస్తును ఆరాధించవచ్చు కదా. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే, ఏ దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంగా మనం చూస్తాం క్రీస్తు సంఘం. మీకు అపోస్తల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయం 28వ వాక్యంలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘం.
అంటున్నారు కదా, క్రీస్తు సంఘమే మన బోర్డు పెట్టుకోవాలి. క్రీస్తు సంఘం అంటే దేవుడు కదా స్వరక్తం ఇచ్చింది ఆ సంఘం కోసం. ఏ దేవుడు రక్తం కార్చి సంపాదించాడు సంఘాన్ని? క్రీస్తు కదా. క్రీస్తు రక్తము అని కాకుండా అక్కడ దేవుని రక్తము చేత సంపాదించిన సంఘం. ఏ దేవుడు? క్రీస్తు దేవుడు. క్రీస్తు దేవుడు స్వరక్తం ఇచ్చి క్రీస్తు సంఘాన్ని సంపాదిస్తే నేడు క్రీస్తు సంఘాలు పేరుకు క్రీస్తు సంఘాలు కానీ లోపల క్రీస్తుదమైన బోధలు ఆయన్ని కుమారుడుగా చేసుకొని, ఆయన కుమారుడు అండి, ఆయన కుమారుడు అండి, మన అన్నయ్య అండి, మన అందరికి అన్నయ్య అండి, మనందరికీ అన్నయ్య అండి, జ్యేష్ఠుడండి, ఆయన అద్వితీయ కుమారుడు అండి, దేవునికి మొదటి కొడుకు అండి, దేవునికి ఫస్ట్గా పుట్టిన కొడుకండి, దేవునికి పుట్టిన కుమారుడు అండి. ఈ బోధలు ఈయన సర్వాధికారి అయి నిత్యము స్తోత్రాడు అని ఆడుంది. మీకు ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో నేను మీకు చదివి వినిపిస్తాను. ఎందుకంటే యేసయ్యని గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మనం మొదటి అధ్యాయం 8వ వాక్యం, అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. పాత నిబంధన తండ్రి అయిన దేవుని ద్వారా నడిపించబడింది. కొత్త నిబంధన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. కొత్త నిబంధన, పాత నిబంధనలో లోపముంది అంటే ధర్మశాస్త్రముకు లోనైన వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను ఆ వాక్యాన్ని చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యం. ఎలాగనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. కనుక ఏదైతే ధర్మశాస్త్రము చేయజాలకపోయానో అంటే పాప క్షమాపణ కొరకు బలులు వాళ్ళు ఇచ్చారు, కానీ మనుషులు చేసుకున్న పాపాల కొరకు దేవుడే అనగా యేసుప్రభువే అందుకోసం స్వరక్తమిచ్చి సంపాదించే సంఘం కోసం ఆయన లోకానికి వచ్చాడు. కనుక కొత్త నిబంధన తన రక్తంతో నిబంధన చేశాడు. ఇది కొత్త నిబంధన. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వాక్యంలో, అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుక నేను సర్వాధికారిని. అన్ని కాలాలలో ఆయన ఉన్నవాడు, ఆది సంభూతుడు ఆయన. ఈరోజు యేసు ప్రభు ఆరాధించాలి. ఆయన నిజదేవుడు. ఆయనే రక్షణను అనుగ్రహించిన రక్షణ ప్రదాత. ఏ దేవుడైతే మనకు రక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, ఆ సంఘంలో మనం ఆయన మాత్రమే ఆరాధించాలి. ఎందుకంటే మన రక్షకుడు, మన ఆత్మలు రక్షణను అనుగ్రహించడానికి ఆత్మలు కాపరి ఆయన మనల్ని ఏలుచున్నవాడు, మనల్ని కాయుచున్నవాడు, తన స్వాధీనంలోకి మనల్ని తీసుకున్నవాడు, ఆయన మనలో వ్యాపించి ఉన్నవాడు. కనుక ఈరోజు ఆయన ప్రేమ చేత మనల్ని ఆక్రమించాడు, మనల్ని వ్యాపించాడు. తన ప్రేమ చేత, కల్వరిగిరి ప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడు.
ఆయన్ని ఆరాధిద్దాం. దయచేసి మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నో రావాలి. యేసు దేవుని గురించిన వీడియోస్ ఇంకా రావాలి. మీరు ఈ ఛానల్కు సపోర్ట్ చేయండి, అనగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు ఈ వీడియో షేర్ చేయండి. మరొక వీడియోలో నా ప్రభువుని గురించిన గొప్పతనం, నా ప్రభువుని గురించిన విశేషత, నా ప్రభువుని గురించిన ఔన్నత్యం, గుణాతిశయం, ఇంకా శక్తివంతమైన మాటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.